అందరి నమస్కారం అండి. 14వ తారీఖున జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చాలా ఉత్సాహంగా ఒక ప్రణాళికబద్ధంగా మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా జన సైనికులు, వీర మహిళలు కలిసికట్టుగా ఎప్పుడు లేని ఒక ఉత్సాహంతో ముమ్మరంగా ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అందరం కూడా ప్రధానంగా చూడాల్సింది పిఠాపురంలో నిర్వహించుకోబోయే ఈ సభ ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చక్కటి ఏర్పాట్లు, సౌకర్యాలు, అంత దూర ప్రయాణం చేసే ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సభ 4ంటికి ప్రారంభమై కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది. సో రాష్ట్ర నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహిళా సమస్యలపైన, వ్యవసాయం గురించి, అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి, క్షేత్రస్థాయిలో యువత ఏదైతే ఆశిస్తున్నారో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిపాలన వారికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేపడుతుందో ఒక భరోసా ఇచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి యువతకు ఒక మంచి వేదిక ఈ ఆవిర్భావ దినోత్సవం ఉండాలని మా ప్రెసిడెంట్ గారు కోరారు. వాటికి అనుగుణంగా యువతని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక కొత్త ఆలోచనతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన సంస్కృతిని పెంచే విధంగా ఈరోజున్న మన యువతకు భవిష్యత్తులో మన పూర్వీకుల నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని తరాల నుంచి నిలబెట్టుకున్న మన భాష, మన సంస్కృతి, మన కళాకారుల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ ఆ రోజు కార్యక్రమాలు మేము సిద్ధం చేస్తున్నాం. రేపు సాయంత్రానికల్లా మీకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఈ సభ కార్యక్రమాలు మీకు అందజేస్తాం. అయితే నిజంగా మనందరం కూడా ఒక విధంగా గర్వపడాలి. అట్ ద సేమ్ టైం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో భవిష్యత్తు గురించి ప్రణాళికబద్ధంగా, సమాజం గురించి ప్రణాళిక, ఒక పర్యావరణం గురించి దృష్టి పెట్టుకున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాకు ఇచ్చిన సలహా మేరకు సభ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని గౌరవించుకుంటూ పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీ నియమించమని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఒక 25 మంది స్థానికంగా ఉన్న నాయకులందరితోటి ఒక చక్కటి కమిటీ వేసి ప్రతి ఫ్లెక్సీ కానివ్వండి, ప్రతి జెండా కానివ్వండి, అది ఇతర పార్టీల జెండాలైనా సరే గౌరవించుకుంటూ చాలా జాగ్రత్తగా సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ, గ్రామాల్లోనూ, అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మేరకు మేము సిద్ధం. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేసి ఉండరు. నిజంగా వర్తమాన